ఆ కాలువల ద్వారా మనం తాగే మంచినీరు సరఫరా అవుతుందని తెలుసు. అయినా ఏమాత్రం బాధ్యత లేకుండా ఆ కాలువల్లోనే చెత్త చెదారం పడవేస్తుంటాం. ఇలా చేయడం ద్వారా మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నామని ఎంతమందికి తెలుసు? కాలువలలో చెత్త వల్ల కలిగే నష్టాలపై కథనం. నల్గొండ పట్టణం నుండి వెళ్లే ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ ద్వారా నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలోని వందలాది గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తుంది. కానీ ఈ కాలువ ప్రస్తుతం చెత్తా చెదారంతో నిండిపోయి మురికి కూపంగా మారింది. నల్గొండ ప్రజలే తమ ఇంట్లో వ్యర్థాలను ఈ కాలువలో పడవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కానీ ఆ కాలువ నుండి వచ్చే నీటినే మనకు మంచినీరు సరఫరా అవుతుందని ఎంతమందికి తెలుసు? ఎవరు పడితే వారు ఈ కాలువలో చెత్తా చెదారం పడవేయడంతో కాలువలో చెత్తా చెదారం పేరుకుపోయింది. పేరుకుపోయిన చెత్తా చెదారాన్ని తొలగించే పని మున్సిపాలిటీకి, పారిశుద్ధ్య సిబ్బందికి కష్టతరంగా మారుతుంది. తాగునీటిని సరఫరా చేసే ఈ కాలువలో చెత్త వేసి దాన్ని కాలుష్యం బారిన పడవేసేది మనమే. ఇళ్లల్లో ఉన్న ఎన్నో వ్యర్థాలను తీసుకువచ్చి కాలువలో పడవేస్తున్నారు. దీంతో కాలువ మొత్తం చెత్తా చెదారంతో నిండిపోయి మనకే ముప్పు కలిగిస్తుంది సుమా. ఈ కాలువ నల్గొండ పట్టణంతో పాటు జిల్లాలోని వందలాది గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తుందనే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని, మరోసారి కాలువలో చెత్తా చెదారం వేయకుండా బాధ్యతగా ఉండాలి. తమ ఇళ్లల్లో ఉత్పత్తి అయిన చెత్తను మున్సిపాలిటీ పారిశుద్ధ్య సిబ్బందికి అప్పగించాలి తప్ప కాలువలో వేయడం సరైంది కాదు.